ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? కాంతమ్మ తల్లి ఒకసారి ఆలయ ప్రాంగణం సమీపంలో ముందుకు పడిపోయినది. కాళ్లకు గాయాలైనవి. ఇదంతా గులకరాలమయం కదా. జెండు బాంగ్ కానీ విక్స్ కానీ రాస్తామని ఆ కాళ్ళ దగ్గరకు వచ్చి పూస్తామంటే అది మాదిగోళ్ళు ఉచ్చపోసారేననేది. పుయ్యనిచ్చేది కాదు. తల ఒళ్ళు చూపించి నొప్పులుగా ఉన్నాయనని అనేది. ఏదైనా నొప్పులకు ట్యాబ్లెట్ తెప్పించి ఇస్తే అది మింగేది కాదు. అబ్బా పాచి పాచి అంతా పోతాదిలే పో అనేది. ట్యాబ్లెట్ వేసుకునేది కాదు. వెంకయ్యస్వామి ట్రస్ట్ మెంబర్ అయిన వరికోటి రమణారెడ్డి అమ్మవారిని గోపాల్ రెడ్డి ఇంటి దగ్గర చూస్తూ అమ్మ మాటలు, అమ్మ నిగూఢాలను తెలుసుకున్న ఆయన మన జర్నలిస్టు కాలనీలో నెల్లూరులో ఉంటున్నారు. అక్కడికి తన ఇంటికి అమ్మను ఆహ్వానించారు. అమ్మ వెళ్ళి వస్తుండేది. వారానికో 10 రోజులకో వచ్చే వరికోటి రమణారెడ్డి గొలగమూడికి అమ్మవారితో పరిచయం పెరిగిన తరువాత వారానికి 3 సార్లు కూడా గొలగమూడికి వచ్చేవారు. అమ్మను 1991-92న డేగపూడి ఆశ్రమానికి తీసుకుపోయారు. అది మొదలు 10 రోజులు డేగపూడిలో ఉంటూ 4 రోజులు గొలగమూడిలో ఉంటూ ఉండేది అమ్మ. 1992న డేగపూడికి వెళ్ళిన తరువాత గొలగమూడికి అమ్మ రావడం తగ్గినది. నీకు ఇక్కడే ఉంటే ఆశ్రమం కట్టిస్తాము, నీవు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అంటే, అమ్మ వద్దు వద్దు, పెద్ద ఆయన ఆయన ఎక్కడా, మనం ఎక్కడా, తాతగారు తాతగారు అని పెద్ద ఆయన అని సంబోధించేవారు అమ్మ వెంకయ్యస్వామిని. దాహం అని అడిగేవారు కానీ నీళ్ల చెంబుతో నీళ్లు ఇస్తేనో గ్లాసుతో పోసి ఇస్తేనో తాగేవారు కాదు అమ్మ. తన కుడి చెయ్యి నోటికి అడ్డుకు పెట్టుకుని ఆ చేతిలో తన ముక్కుదూలం తగలకుండా పోస్తే తృప్తిగా తాగేది అమ్మ నీటిని. అయినా కూడా తన ఎడమ చేత్తో చెంబు పట్టుకుని తన కుడి చెయ్యి నోటి దగ్గర చిటికెన వేలు అంచు తన పెదవికి దగ్గరగా ఆనించి ఎడమ చేతిలోని చెంబుతో ఉంచుకుని కుడి చేతితోనే తాగేవారు అమ్మ. పెసరబేడలు, కారపూస అంటే అమ్మకు చాలా ఇష్టము. ఒంటి మీద పూర్తిగా గుడ్డలు లేకుండా చేస్తే, ఇదిగో ఈ చీర కట్టుకో అని కొత్త చీర ఇచ్చిన చించి ముక్కలు చేసేసేది కాంతమ్మ తల్లి. గోపాల్ రెడ్డి ఎర్రమామయ్య అమ్మకు ఈ చీర తెచ్చాను అన్నాడు. అమ్మకి ఇద్దామన్నాడు. ఒంటికి చుట్టపోతే చేతిలోని చీర తీసుకునేది. మన ముందర బాగా కట్టినట్టు నటించేది. కొంత దూరము పోయి శుద్ధంగా ముక్కలు చేసి ఒక 3 మూరల గుడ్డను తన నడుముకు చుట్టుకునేది. ఎంత రేటైనా పెట్టి తీసుకురా, చించడమే పెద్ద పని, పక్కపక్క నవ్వడమే ఆమె పని. నోటిలోని పళ్ళతో చీల్చి మరీ చించేస్తుంది. అమ్మ నీకు భర్త ఉన్నాడా అంటే 2 పిల్లలు 2 అనేది. కానీ వారు ఫలానా దగ్గర ఉన్నారని కానీ ఏమీ చెప్పేది కాదు. ఈ ప్రాపంచిక ధ్యాసలోనుండక తనలో తాను మాట్లాడుకుంటూ ఏవేవో మాటలు మాట్లాడుకుంటూనే పోతుండేది. అనవసరంగా ఎవరిని ఏమీ అనేవారు కాదు కాంతమ్మ తల్లివారు. గొలగమూడికి మేము 1986 సంవత్సరంలో వస్తే అప్పటికే వెంకయ్యస్వామి దగ్గర అమ్మ మంచి సేవ చేయుచుండేవారు. అమ్మ వయస్సు సమాధి అయ్యే సమయానికి 55-56 సంవత్సరములు ఉండవచ్చు. పసి వయసే కానీ అమ్మది ముదుసలి వయసేమీ కాదు. నడి ప్రాయం దాటనట్లు ఉండేవారు అమ్మ. అమ్మకి ఏ రోగాలు జబ్బులు వచ్చేవి కావు. నీళ్లు ఇసుక, ఎంతసేపు ఇసుక నీళ్లు కలబోయడమే అమ్మ పని. ఎక్కడ కూర్చున్నా కూడా ఆ సుబ్బారెడ్డి స్వామిని పిలిచి కడగాలి, నీరు తీసుకురా అనేది. పాచి అని ఈ రోడ్లన్నీ కడిగేస్తుండేది. అమ్మ ఊరు కాజా అని మాత్రమే చెప్పి ఇంకా ఏమీ చెప్పేది కాదు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. పూర్తిగా అమ్మవారు గొలగమూడికి రావడము మానేశారు. ఓంకారాశ్రమంలో వెంకయ్యస్వామి దగ్గర విగ్రహ ప్రతిష్ట
చేసిన తరువాత డేగపూడిలో 1988 సంవత్సరం నుండి అమ్మ చాలా నిష్టగా అక్కడే ఉంటూ వచ్చారు కూడా. గోపాల్ రెడ్డి ఇంటి దగ్గర కాంతమ్మ తల్లిని చూసిన వరికూటి రమణారెడ్డి అమ్మకు గాజులు, పూలు, తినుబండారాలు తెచ్చి ఇచ్చేవాడు. కాంతమ్మ తల్లిని ఒకరోజు చూడకుండా ఉండేవాడు కాదు. తండ్రి మాట జవదాటని వాడు శ్రీరామచంద్రుడైతే కాంతమ్మ తల్లి మాటను కట్టుబడినవాడు వరికూటి రమణారెడ్డి. నెల్లూరులో R&B డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయొచ్చు జర్నలిస్టు కాలనీలో కాపురం ఉంటున్నాడు రమణారెడ్డి. కాంతమ్మ తల్లిని వారం వారం తమ ఇంటికి తీసుకుని వెళ్ళేవారు. అప్పటికే అమ్మ ఆధ్యాత్మిక శక్తిని తూర్పున తెల్లవారుతున్న ఉదయభానుని కిరణంలా వలె తెల్లవారుతున్న తూర్పున ఉదయించు ఎర్రని అగ్నిగోళములా ఆ సంద్రము అడుగు భాగము నుండి పైకి లేచినట్లుగా కనులకు మిరుమట్లు కొలుపు ఆది ప్రణవ నాదముల ఆ సముద్రము ఘోష శంఖారావముల పూరిస్తున్న అల్లల తాకిడిలా మిలమిల మెరుగుచున్న ఆ నీటిపై కాంతి రేఖల దశ దిశల వెలుగును పంచే సూర్యనారాయణ వెలుగు కిరణమై ప్రజ్వరిల్లుతున్న వేళ గొలగమూడిలో అమ్మను చూడకుండా తిరిగి వెళ్ళేవారు కాదు పురజనులు. అంతగా కాంతమ్మ తల్లి గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి సన్నిధిలో స్వామి సేవకే అంకితమై స్వామి దర్శనానికి వచ్చిపో భక్తుల హృదయాలను దోచుకొని తాతకు తగ్గ మనవరాలుగా, పెద్ద ఆయనకు తగ్గ ఒక కూతురుగా ఆ ఊరిలోనే అంటే గొలగమూడిలోని పిచ్చి కాంతమ్మ కాదు, అంతు చిక్కని ఆది పరాశక్తి అని భక్తులు తలపోసుకునే స్థాయికి ఎదిగిపోయినది కాంతమ్మ తల్లి అమ్మవారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ 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 ఓంకారి కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. నేను మీ విజయభాస్కరుడను. తరువాతి భాగంలో కొన్ని మాటలతో మరలా వస్తాను.